Daily. Taste the Daily. ఆపరేషన్ సింధూర్ తర్వాత వెనక్కి తగ్గిన పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని చూపించుకుంటుంది. కుక్కతోక వంకర అన్నట్టు జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రాజౌరి, పూంచ్, కుప్వారా, బారాముల్లా నుంచి 40 మంది ఉగ్రవాదులు చొరబట్టడానికి ప్లాన్ చేస్తున్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. ఉగ్రవాదుల కదలికపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 8 లాంచ్ ప్యాడ్లు చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ఉగ్ర కదలిక నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి, ఐబీ సెక్టార్లో భద్రతా దళాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. పాకిస్తాన్ మరొకసారి తన కుట్ర బుద్ధిని, వక్ర బుద్ధిని చాటే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. సో మొన్ననే ఆపరేషన్ సింధూర్ ద్వారా చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మళ్ళీ తన వంకర బుద్ధిని మరోసారి చూసే ప్రయత్నం చూపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చేది శీతాకాలం కాబట్టి మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ బార్డర్ మొత్తం కూడా మంచుతో కప్పుబడి ఉంటది కాబట్టి మంచు దీన్ని టార్గెట్ గా చేసుకొని ఇదే మంచితనంగా భావించి మరొకసారి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను కావచ్చు, ఐఎస్ఐ వాళ్ళ మూకలను భారత్ లోకి చొరబాటుకు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుందని సమాచారం అందుకుంది. సో మొన్న ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. తర్వాత చూసాం మనం పెహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. సో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రముఖులను దాదాపుగా ఏరివేశారు. కీలక ఉగ్ర స్థావరాలను దెబ్బతీసి ఉగ్రముఖులను ఏరివేసే ప్రయత్నం చేసింది భారత్. సో దాదాపు 100 మందికి పైగా మట్టుపెట్టింది. ఇదంతా ఒకేటైతే ఇప్పుడు మరొకసారి భారత్ లో అస్థిరత లేకుంటే దాడులకు పాల్పడాలనే ఒక ఆలోచనతో పాకిస్తాన్ మరోసారి కుట్ర బుద్ధిని పంతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కొంతమంది ఆ తీవ్రవాదులను, ఐఏఎస్ఐ ఏజెంట్లను మన బార్డర్ ద్వారా భారత్ లోకి చొరబాటులోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసుకుంది. సో ఈ మొత్తం కూడా భద్రతా బలగాలు ముందే పసిగట్టి పూర్తి స్థాయిలో బార్డర్ వద్ద హై అలర్ట్ ప్రకటించాయి. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 7 నుండి 8 లాంచ్ ప్యాడ్లు చురుగ్గా ఉన్నాయి. అక్కడ ఈ ఉగ్రవాదులకు చొరబాట్లకు సిద్ధంగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. అక్కడి నుంచే ఈ యొక్క 8 లాంచ్ ప్యాడ్ల ద్వారానే చొరబాటుకు అవకాశం ఉందని చెప్పేసి భారత బలగాలు కూడా పసిగట్టాయి. దీంతో పూర్తి స్థాయిలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి. సో అక్టోబర్ నుండి ఎల్ఓసి చాలా ప్రాంతాల్లో మంచు పడుతుంటాయి కాబట్టి, ఎందుకంటే ఈ శీతాకాలం ప్రారంభమవుతుంటది. సో అక్టోబర్ అనేది మంచి సీజన్ తో పాటు మంచు పడుతూ ఉంటది. సో దీంతో అవకాశం మేరకు ఇదే తరుణంగా భావించి భారత్ లోకి చొరబడి అక్కడ కూడా మరొకసారి విధ్వంసాలు పాల్పడాలి, ఒక కుట్రలకు పాల్పడాలి, దాడులకు పాల్పడాలని చెప్పేసి పాక్ ముష్కర్లు ప్లాన్ చేస్తున్నట్టుగా ముందుగానే భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా కొంత అప్రమత్తమైంది. సో దీంతో ఇప్పుడు అక్కడ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగనీయకుండా, ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత చూసాం అమాయకులైనటువంటి 26 మందిని ఊచకొత్త పోసారు తీవ్రవాదులు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ముందస్తుగానే భద్రతను కట్టుదిట్టడం చేయడం, అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత, 1-2 తనిఖీలు చేసిన తర్వాతే ఈ యొక్క మన ఎక్కడైతే బార్డర్ వద్ద పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా, టీఆర్ఎఫ్, అదేవిధంగా పిఏఎఫ్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థలు కూడా తమ ఉగ్రవాద చొరబాటుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సో దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న 2 తీవ్రవాద సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ లో ఏదైనా ఒక దాడికి పాల్పడి ప్రతీకారం తీసుకోవాలని, సో అట్లాంటి కుట్రలను కూడా భారత్ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది. సో మొత్తంగా అయితే బార్డర్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తే ఎప్పటికప్పుడు రాబోయే రోజుల్లో మరింత హై అలర్ట్ ప్రకటించి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షుణ్ణంగానే పరిశీలించి ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వాటిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం. అదే సందర్భంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పేసి భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కుప్పవాడలోని మంచి సెక్టర్, పూంచ్ లోని కృష్ణాఘాటి, మెందార్ సెక్టర్, రాజౌర్ లోని కేరి, నౌషేరా, సుందర్బాగ్ మరియు బారాముల్లా ఈ ప్రదేశాల్లో కాస్త ఉగ్ర కదలికలు ఎప్పుడు ఉంటాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇదేంటే కొంత షెల్టర్ జోన్ గా మారినాయి ఈ ప్రాంతాలు. సో ఇక్కడే కూడా లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ ఇలాంటి వారందరూ కూడా తమ కార్యకలాపాలను క్యాడర్ కు ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటది. సో అలాంటి ఈ యొక్క మెయిన్ సెంటర్స్ 8 ఉన్నాయో వీటిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేస్తూ అక్కడ మాత్రం మరింత
భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. సో మొత్తం కూడా ఏ రకంగానైనా మరొకసారి ఈ చొరబాట్లకు అవకాశం ఇవ్వకుండా, భారత్ లో ఎలాంటి దాడులకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎల్ఓసి మరియు ఐబీ సెక్టార్ లో పూర్తి స్థాయిలో భద్రత అదుపులోకి తీసుకున్నాయి. ఇలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా, ఇతర ఘటనలు జరగకుండా ముందస్తుగానే భద్రతను కట్టుదిట్టం చేసిందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈ వచ్చే 3-4 నెలలు శీతాకాలం మొత్తం కూడా అక్కడ కాశ్మీర్ లో జమ్మూ ఉంటది కాబట్టి, జమ్మూ కాశ్మీర్ లో మంచు ఎక్కువ కురుస్తుంటది కాబట్టి కాస్త భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించిందని చెప్పవచ్చు. అంటే ఎన్ని ఉద్రిక్తతల వేళ మళ్ళీ ఏదైనా అనుకోని సంఘటన చోటు చేసుకుంటే ప్రపంచం ముందు భారత్ ఎలా స్పందించేందుకు సిద్ధంగా ఉంది?